ఎందుకు చంపాడో వాడి నోటితోనే చెప్తాడు. చెప్పరా. మా నాన్న ఆస్తి కోసం. నేను డాక్టర్ అవుతున్నాను, ఎలాగైనా బతకగలనని ఆస్తి మొత్తం రీనా పేరుని రాశారు. అది న్యాయంగా ఉందా? ఆయన కొడుగ్గా ఆయన ఆస్తి మొత్తం నాకే దక్కాలి. ఎస్, నాకే దక్కాలి. అందుకే. రే దుర్మార్గుడా, నువ్వు డాక్టర్ కావాలని నీ మీద లక్షలు లక్షలు ఖర్చు పెట్టారు. ఇంకా ఆస్తి కావాలంటే ఎలా వస్తుందిరా? ఎందుకు చేసావో అర్థమైంది. ఎలా చేసావో అది కూడా చెప్పు మీ అమ్మకి. ఆ రోజు డాడీ పిన్ని బయటికెళ్లారని తెలుసుకున్నాను మేడం. హలో, ఎక్కడున్నావు? ఎందుకు? అర్జెంటుగా నా దగ్గరికి రా. ఇప్పుడు ఎందుకు? రేపు పొద్దున వస్తాలే. కుదరదు, ఇప్పుడే రావాలి. అది కాదు, ఇంట్లో మీ అమ్మా నాన్నలతో గొడవగా ఉంది కదా. అవన్నీ నేను చూసుకుంటానని చెప్పాను కదా. ఇప్పుడు నువ్వు వస్తున్నావు అంతే. అది కాదు. ఏయ్, ఎవరు నువ్వు? ఏయ్, లోపలికి ఎందుకు వచ్చావు? చెప్పు, ఎందుకు వచ్చావు? చచ్చిపోయేదానివి, నీకు నా వివరాలు కావాలా? ఏం మాట్లాడుతున్నావు? ఏయ్! ఈ కెమికల్ రాసికొస్తే రక్తం కూడా రాదు. చచ్చిపోయింది. నువ్వే చంపేశావు. ఎవట్రా నువ్వు? చెప్పరా, నువ్వు చెప్పు. చెప్పరా. రేయ్! రేయ్, ఆగరా! మరి పనివాడు వీర్రాజుని కూడా చంపడం నీ ప్లానేనా? లేదు మేడం, అనుకోకుండా మధ్యలోకి వచ్చాడు మేడం. రేయ్, డబ్బు మీదన వ్యామోహమే నేను ఇంతలా దిగజార్చింది. డాక్టర్గా ఉండాల్సిన వాడివి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నావు, రేపు జైల్లో ఉంటావు. గోపాల్, వీడి లోపలేయండి. అమ్మా, మీరు వెళ్ళండి. వెర్రి విధవులు, ఇలా ఉంటే కిక్కే ఉంటుంది. మూసి ఉన్న గొప్పెట్టిని తెరవడంలోనే మజా. ఇదే మా ఇంజనీర్ శ్రీకుమార్ గారి ఆఫీస్. ఓ, అయితే నన్నెందుకు తీసుకొస్తున్నట్టండి? చెప్పాగా, ఈ కాంట్రాక్ట్ వస్తే నీకు డైమండ్ నెక్లెస్ కొనిస్తానని. ఈ కొనిచ్చేదేదో ఆ ఇంజనీర్ భార్యకే కొనిస్తానని ఇంజనీర్తో చెప్పండి, సంతకం చేస్తాడేమో. చేస్తే చేయడు,
వాడికి ఫ్యామిలీ అంటే ఇష్టం అంట. అందరూ కలిసి ఉండాలి, ఆప్యాయతలు కరువవుతున్నాయని వాపోతుంటాడంట. అందుకే నువ్వు కూడా వాడిని రిక్వెస్ట్ చేసావనుకో, సెంటిమెంట్ ఫీల్ అవుతాడు, సంతకం పెడతాడు. లోపలికి వెళ్దాం పద. సరే. ముందు నేను వెళ్తా, తర్వాత నేను పిలుస్తాను. నువ్వు ఇక్కడే కూర్చో. సార్ నమస్తే. సార్ నమస్తే. ఏంటి? అదే సార్, కాంట్రాక్ట్ తాలూకు బిల్లులు ఆ, చాలా పెండింగ్లో ఉన్నాయి సార్. ఉంటే నేను ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఉంటే మీరు బిల్స్ మీద సంతకం చేస్తే ఆ, చేస్తే మీ మేలు జన్మలో మర్చిపోను సార్. నేను మర్చిపోతా. హ, అదేనయ్యా, బిల్లు మీద సంతకం పెట్టడం మర్చిపోతానంటున్నా. సార్ అలా అనకండి సార్. డబ్బులు వస్తే నా భార్యకి నెక్లెస్ కొనిస్తానన్నాను సార్. పెళ్ళై పిల్లలు లేకపోయినా అది నాతో ఉంటుంది. హ, దానికి ఇలాంటిదేదో కొనిచ్చి ఆ, అర్థమైంది అర్థమైంది. ప్లీజ్ సార్, నళిని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తానని వచ్చింది సార్. నళిని ఎవరు? అదే నా భార్య సార్. ఆ, ఆ, ఏది? పిలుస్తాను సార్. నళిని ఒకసారి లోపల రా. సార్, మా ఆవిడ నళిని సార్. సూపర్గా ఉందిగా. నమస్తే సార్. ఆ, నమస్తే నమస్తే. సార్, హ, మీ గురించి మా ఆయన చెప్తూ ఉంటారు సార్. ఏమని? చండశాసనుడు సంతకం పెట్టమంటే పెట్టడు అనే? అయ్యయ్యో, అదేం కాదు సార్. సార్కి ఫ్యామిలీలన్నీ కలిసి ఉండాలి అనే మంచి మనసున్న మనిషి అని చెప్పారు సార్. అందుకే ఆ మంచితనాన్ని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను సార్. సంతకం చేస్తే మంచి, లేకపోతే చెడా? ఏదో నువ్వు చెప్పావని ఆలోచిస్తా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆ, ఆ, ఆలోచిస్తానన్నాను కానీ సంతకం చేస్తా అనలేదుగా. నీ నెంబర్ ఎంత? అదే ఫోన్ నెంబరు. ఓకే, 9700. అమ్మయ్యా, పని అయిపోయినట్టే. నీ ఫోన్లో మోగింది నా నెంబరే. అవునా, సేవ్ చేసుకుంటాను సార్. సరే, మరి నేను కాల్ చేస్తాను. అలాగే సార్. ఉంటాను సార్. ఆ, అంతా మీరు చెప్పినట్టుగానే చెప్పాను. ఏమన్నారు? ఆయన నాకు నెంబర్ ఇచ్చారు. పొండి తంతే బోర్ల బుట్టలో పడ్డారు. ఇక మీ పని అయినట్టే. థ్యాంక్ యూ సార్. నేను మీ మేలు కూడా మర్చిపోను. థ్యాంక్ యూ సార్. సరళా, సరళా, సరళా. సరళా, ఎలా ఉంది? ఆ, బాగానే ఉంది. కూర్చో. ఏంటి ఇంత సడన్ గా వచ్చారు? ఏమైంది? నాకేం కాలేదు, నీకెలా ఉందో అని టెన్షన్గా వస్తున్నాను. నాకేమైంది? ఏదో చిన్న హెడేక్, టాబ్లెట్ వేసుకున్నానులే. నువ్వు తలనొప్పిగా ఉందని ఫోన్ చేశాక ఆఫీస్లో ఉండలేకపోయాను. అందుకే హాఫ్ డే లీవ్ పెట్టొచ్చాను. మీరు మరీ నన్ను చిన్నపిల్లలా చూస్తున్నారండి. నువ్వు నాకు ఎప్పటికీ చిన్నపిల్లలానే కనిపిస్తావు బంగారం. ఎందుకండి నా మీద మీకు ఇంత ప్రేమ? నీకేమైనా జరిగితే నేనేమైపోతా అని భయం బంగారం. ఆ, పద హాస్పిటల్కి వెళ్దాం. టాబ్లెట్ వేసుకున్నాగా తగ్గిపోతుందిలేండి. నో, వద్దు. నీ హెల్త్ విషయంలో నేను రిస్క్ తీసుకోలేను. పద వెళ్దాం. భార్యలను వంట మనుషులా చూస్తున్న ఈ రోజుల్లో మీరు భర్తగా దొరకడం నా అదృష్టం అండి. హలో సార్ నమస్తే సార్. నేను జనార్దన్ని. ఓ జనార్దన్, నువ్వా? ఒక్క నిమిషం. జనార్దన్, నీ ఫైల్స్ రేపు క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ సార్.
చాలా రోజుల తర్వాత మీకు నా మీద దయ కలిగింది. ఇంతకుముందు పాత ఫైల్స్ చాలా ఉండడంతో నీ బిల్స్ క్లియరెన్స్కి టైం పట్టింది. రేపు చేసేస్తానులే. ఏమంటున్నారు? రేపు పని అయిపోతుంది అంటున్నారు. ఆ, ఎవరు? మా ఆవిడ సార్. ఓ ఓకే ఓకే. ఒకసారి మాట్లాడండి సార్. సార్ మాట్లాడతారంట. సార్, మా బిల్ క్లియర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇంకా చేయలేదు, రేపు చేస్తాను. మా హస్బెండ్ చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు, తప్పకుండా చెయ్యాలి సార్. షూర్, ఓకే షూర్ నళిని. నువ్వు అడిగితే కాదంటానా? థ్యాంక్ యూ సార్. మా ఆయనకి ఇస్తున్నాను. సార్, మా ఇంట్లో మీకోసం డిన్నర్ ఏర్పాటు చేశాను, తప్పకుండా రావాలి సార్. ఓకే, తప్పకుండా వస్తాను. ఓకే బాయ్, ఉంటాను. డిన్నర్కి వస్తానన్నాడు, అన్నీ రెడీ చేసి పెట్టు. మీరు చెప్పాక కాదంటానా? అలాగే చేస్తాను. ఎవరండి? ఆ కాంట్రాక్టర్ జనార్దన్ గాడు డిన్నర్కి రమ్మంటున్నాడు. మరి వెళ్తారా? వెళ్ళాలిగా, వెళ్ళి భోజనం చేయాలిగా. మేడం, జిఎస్టీ అంటే ఏంటి మేడం? గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. అంటే ఇప్పుడు కాసేపైనా మనసందుగా పేపర్ చదువుకొని వచ్చు కదా. మీరు చదువుకోండి మేడం, ఇద్దరికి ఎప్పుడు ఇంతే. అవును మేడం, మొన్నొక రోజు కూడా. అన్న ఏందన్న మీరు? ఇప్పుడే కదా ప్రశాంతంగా పేపర్ చదువుకొని ఇవ్వమని చెప్పారు, మళ్ళీ మీరు మొదలు పెట్టారేంటి? సారీ మేడం, మేమెవ్వరం మాట్లాడం, మీరు ప్రశాంతంగా చదువుకోండి. చిట్టి చిట్టి ఇంకే మనసంతి వచ్చాడు వీడాడు. చిట్టి, ఒరే రాయుడు, చిట్టికి నమస్కారం పెట్టు. నమస్కారం చెల్లెమ్మా. నమస్కారం. ఏమైంది? చిట్టి, వీడు నేను 6వ క్లాస్ దాకా కలిసి చదువుకున్నాము. అయితే ఇప్పుడు కాలేజీలో జాయిన్ చేయించమంటావా? ఏంటంటే చెల్లె? నువ్వు ఉండ్రా, నువ్వు ఎర్రదువే, అందుకే మా చెల్లి నిన్ను ఎర్రదుని చేసి సాగు బాధింది. ఇదిగో చిట్టి, వీడికి పెళ్ళి అయ్యి 1.5 ఏడాది అయింది. పిల్లలు లేరా సార్? అయినా హాస్పిటల్కి వెళ్ళాలి కానీ పోలీస్ స్టేషన్కి. పైడి నువ్వు ఊరుకోరా. ఇదిగో, ఈ కేసు చాలా ఇంపార్టెంట్, మధ్యలో అడ్డురాకండి. ఏంది, సరేనా? ఏందంటే చిట్టి, ఇదిగో చెప్పేదేదో తొందరగా చెప్పు. అసలు ఏం జరిగిందండి చెల్లె? ఇదిగో రాయుడు, నీకే కదా చెప్పేది, నోరు మూసుకుని ఉండమనేనా? చిట్టికి నేను చెప్పేదే అర్థమవుతుంది. అసలు ఏమైందో తొందరగా చెప్పండి సార్. ఇదిగో అమ్మా, ఇప్పుడే కదా మధ్యలో అడ్డురాకని చెప్పింది. మామా, విషయం ఏంటో చెప్పు. అంటే మీ మేనమామ మేడం. షట్ అప్. చూసావరా రాయుడు, చిట్టికి మహా లావు కోపం అని చెప్పానా? అసలు ఏమైందంటే చిట్టి, వీడి పిల్లం రోజు ఉదయం 6 గంటల నుంచి 6:30 దాకా, మధ్యాహ్నం అన్నానికి వచ్చినప్పుడు 1 గంట నుంచి 1:30 దాకా, మళ్ళీ సాయంత్రం. అసలు ఏం చేసింది సార్? ఇదిగో, నువ్వు పోలీస్ అయి ఉండొచ్చు, కానీ మీ ఇన్స్పెక్టర్ నా మేనకోడలో పరేసుకొని ఆడితే. బావా, ముందు విషయం చెప్పు. ఆడికే వస్తా ఉంటే మధ్యలో నీ గోలేంట్రా? నేను వెళ్తున్నా. అరే ఆగు చిట్టి, అసలు ఏందంటే. అసలు ఏందంటే అని ఇప్పటికి 100 సార్లు అన్నాడన్నా. అవును కదా. ఏంది గుసగుసలాడుతున్నారు? మీ పని ఇప్పుడు కాదు, తర్వాత చెప్తా. అసలు ఏం జరిగిందంటే చిట్టి, వీడి భార్య టైం టేబుల్ చేసుకుని మరీ సాగుతుందంట. ఎదురు మాట్లాడితే కేసు పెడతాను అంటుందంట. మొన్నటికి మొన్న గ్యాస్ బండ పైపు తీసేసి టీ పెట్టుకునిందంట. వీడికి వంటగదిలో నుంచి వాసన వస్తావంటే అప్పుడు అర్థమైందంట. నీ పేరు వెంకటరాయుడు కదూ? అవును చెల్లె. పైడి వీడి లోపలే. మేడం, నీకే చెప్పేది, తీసుకెళ్ళు. నీ బండ పడ ఆగో. ఏంది ఘోరం? చిట్టి, వీడి పిల్లం వీడిని కొడతా ఉంది. వీడి పిల్లని లోపలేయమంటే వీడేం చేశాడు? వీడిని లోపలేయమంటున్నావు. ముందు తీసుకెళ్ళు. రే బావా, ఏంద్రా ఇది? చిట్టి, ఏంటి అన్యాయం? అన్యాయమా? ఉండు. వాళ్ళ ఆవిడిచ్చిన కంప్లైంట్ ఉంటుంది, తీసుకురా. ఏంట్రా, ఏం చేశావు? నేనేం చేయలేదు బావా. చిట్టి, వీడికి ఏం తెలీదు, అమాయకుడు చిట్టి. అవును, ఏం తెలీదు, చూపిస్తా ఉండు.
ఇదిగో వాడు కాదు అమాయకుడు, నువ్వు. వాడిని కొట్టేది వాడి పెళ్ళాం కాదు. మరి ఎవరు? ఏరా బావా? ఏహే, చెప్పేది విను. వీడే వీడి పెళ్ళాన్ని చావబాతున్నాడు. ఇదిగో వాడి పెళ్ళం వాడి మీద ఇచ్చిన కంప్లైంట్. వీడి కోసం వెతుకుతుంటే ఎక్కడా దొరకలేదు. అవును మేడం, వీడి కోసం వారం పైగానే వెతికాను. విన్నావుగా, తీసుకెళ్ళు. చిట్టి, వీడు అలాంటి వాడు కాదు చిట్టి, నువ్వు ఆగవయ్యా. బావా నేను అలాంటి కాదురా. ఏహే, రే నేను నీ గురించే మాట్లాడుతూ ఉండేది. ఏయ్, నువ్వు తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. నడరా. నువ్వు వదిలు, తీసుకెళ్ళు. చిట్టి, నా మీద కోపంతో నా ఫ్రెండ్ లోపలేస్తున్నావు కదా, నువ్వు ఇంటికి రా, అక్కకి ఏయ్, చెప్తాను. వెళ్ళు. వెళ్తాను. ఏయ్, మీరు వెళ్ళి పని చూసుకోండి. రా ఆ? అక్క, ఇదే మన నల్ల కిల్లో. రా పద. అక్క 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 అక్క. ఏరా, ఇంట్లో అక్కుంటదన్నావు, కనీసం కుక్క కూడా కనిపించట్లేదేంట్రా? ఈ ఇంట్లోనే ఉంటుందక్క, పిలుస్తా. నాకు నల్లక్క నల్లక్క అక్కోయ్. అరే గుండు, ఇప్పుడు వరకు నీకు ఎంతమంది అక్కలున్నారా? కౌంట్ చేసుకోలేదక్క. అంత పెద్ద ఫ్యామిలీయా? కాదక్క, కనిపించే వాళ్ళందరినీ అక్క అక్క అని పిలవడం నాకు ఇష్టం. ఎర్రగుండు ఎలా ఉన్నావు? అరే గుండు, చూస్తుంటే బంగారు మొత్తం దీనింటి మీద ఉన్నట్టుంది. ఈ అక్క బాగా సౌండా? అక్క మహేష్ మద్ అక్క. హలో. హలో. నీలాగే చాలా మంచిదక్క, ఈ అక్క దగ్గరే ఉంటున్నా. అవునా? నెలనక్క, ఈ రోజులో ఇలా బంగారం ఎగ్జిబిషన్ లో పెట్టినట్టు పెట్టుకోకూడదు. ఇదంతా గోల్డ్ అనుకుంటున్నావా? రోల్డ్ గోల్డ్. గెస్ట్ కోసం ఇలా తయారయ్యాను. అక్క, నిన్ను చూడాలనిపించి అక్కని తీసుకొచ్చాను. అవునా? రండి రండి, కూర్చోండి కూర్చోండి. హాయ్ నల్లి. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే. రండి రండి. ఏడి జనార్దన్ లేడా? సడన్ గా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ జరిగిందంటే వెళ్ళారు. అవునా? పర్లేదు, తర్వాత రానా? అయ్యయ్యో, అలా ఎలా వెళ్తారు సార్? రండి, వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళే. స్పెషల్ గెస్ట్ వచ్చారు, మనం మళ్ళీ కలుద్దామా? ఓ, స్పెషల్ గెస్ట్. నో ప్రాబ్లం. పదరా, యూ క్యారియన్. పదరా, బాయ్. రండి సార్, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి. అక్క, గోల్డ్ అనుకొని కొట్టేశాను రా. ఒరే, మీ అక్క ఏంట్రా కొంచెం తేడాగుంది. లేదక్క, చాలా మంచిదక్క. మంచిదే, మొగుడు లేనాడు స్పెషల్ గెస్ట్ ఏంట్రా? మంచిదంట, మంచిది. చూడు నల్లి, ఆఫీస్లో నేను చూసినప్పుడే ఎప్పుడెప్పుడు నీ ఒళ్ళో వాలిపోదాం అనిపించింది. అందుకే మెసేజ్ పెట్టారా? నువ్వు రిప్లై ఇస్తావో లేదో అనుకున్నాను. ఇచ్చానుగా. అవును, జనార్దన్ ఒప్పించి ఓ వారం ట్రిప్ వేద్దాం. నాతో పాటు టూర్కి వచ్చేయచ్చు కదా? సరే, మీరు టూర్ ప్లాన్ చేయండి, ఆయనతో ఏదో ఒకటి చెప్పి నేను వస్తాను. ఓకే. మా ఆయన కోసం ఆ ఫైల్ మీద సంతకం పెట్టేయొచ్చుగా. నీకోసం ఏమైనా చేస్తాను. మీరు ఆ సంతకం పెడితే జనార్దన్ అలా పడుంటాడు, మనం ఇలా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. ఓకే. శ్రీకుమార్ వచ్చాడా? వచ్చాడు, భోంచేసి వెళ్ళాడు. కానీ జనార్దన్, ఇదంతా నాకు నచ్చడం లేదు. ఈసారి నెక్లెస్ కొనిస్తాను లేవే. పప్పు బాగుంటుందానా? బాగుందమ్మా. కళావతి, ఏమైంది? తినట్లేదు? నా తమ్ముడు కనిపించేంత వరకు నేను ముద్ద కూడా ముట్టను సుబాసు. ఏమే, కట్టుకున్న మొగుడు నేను చెప్తున్నానుగా, తిను. వాడు చెప్తేనే సుబాసు నేను నిన్ను కట్టుకుంది. అమ్మా, ఏంటి నీ గోల? వాడు కనిపించకపోతే ఎగిరి గంతేయాలి గాని ఏంటిదంతా? అమ్మగారు అమ్మగారు, ఒకసారి బయటకు వచ్చి చూడండి. ఏమైంది? అక్కడ బాబు గారు. బాబు కనిపించాడా? బాబు కనిపించాడా? వాడేనా చిన్నపిల్లడా?
ఎలా వేగుతున్నాను ఈవిడతో ఏం చెప్పనమ్మా మా వాళ్ళంతా మహాలక్ష్మి లాగా ఉంది మహాలక్ష్మి లాగా ఉందంటే చూడకుండా చేసుకున్నా. తర్వాత తెలిసింది ఇదో కామెడీ లక్ష్మి అని. సర్లే ముందా కరోడు ఏం తగలడుతున్నాడు చూద్దాం పదండి. పదమ్మా. తమ్ముడు చిట్టి డౌన్ డౌన్. బాబు గారు నిరాహారదీక్ష వర్దిల్లాలి. బాబు గారు నిరాహారదీక్ష వర్దిల్లాలి. బాబు గారు నిరాహారదీక్ష వర్దిల్లాలి. నా ఫ్రెండ్ రాయిని విడుదల చేయాలి. నా ఫ్రెండ్ రాయిని విడుదల. చూడండి అమ్మా, ఇంట్లోకి రమ్మంటే అస్సలు రావట్లేదు. చిట్టి తమ్ముడు ఏట్రా ఇది? అక్క, చిట్టి నా ఫ్రెండ్ అరెస్ట్ చేసి స్టేషన్లో నన్ను అవమానించింది. అవునా అమ్మడా? ఏయ్, ఈ డ్రామా లాపి లోపలికి పదా. ఇది డ్రామా కదా చిట్టి, నిరాహార దీక్ష. నిరాహార దేశ అంటే ఏడ్ సుబాసు? పని పాట లేకుండా ఫ్రీగా కూర్చొని తినడానికి వేసే డ్రామాలే. మీరండి. అక్క, నిరాహార దీక్ష అంటే అది కాదు. అన్నం నీళ్లు మానేసి డిమాండ్ తీర్చేదాకా అట్ట కూర్చొని చేసేదే దీక్ష.